రాజు గారు మీరు చెప్పింది 100% కరెక్ట్. మిమ్మల్ని ఎవరు కార్నర్ చేయలేరు, కార్నర్ చేయలేదు కూడా. అది వాస్తవం. ఎందుకంటే మీరు బ్లాక్ చేసిన థియేటర్ల సంఖ్య కావచ్చు, పెద్ద సినిమాలతో సమానంగా మీరు చేసుకున్న ఏర్పాట్లు కావచ్చు, ఎవ్రీథింగ్ పెర్ఫెక్ట్. అంచేత మీరు ఆ విషయంలో వెనకేం చేశారు. కానీ పైగా థియేటర్ల విషయంలో మీకు ఎలాంటి ప్రెజర్ వస్తుందో కూడా మాకు ఇన్సైడ్ వర్గాలు తెలుసు. ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారు, ఇవన్నీ తెలుసు. బట్ బయట వినిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దానికి కొంచెం తేడా ఉంది. ఏంటి? వాట్ ఈస్ దట్? బయట ఏంటంటున్నారంటే తెలుగు వెర్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా 2 రోజులు పడుతుంది అన్నది వినిపిస్తుంది. మీరు చెప్పాలి, మాకు తెలియదు. అదేనండి, ఇవన్నీ రాంగ్ న్యూస్లు. తెలుగు వర్షన్ కాపీ రెడీ. ఈరోజు మార్నింగ్ సెన్సారు, రేపు మార్నింగ్ చేతిలో సర్టిఫికెట్ ఉంటుంది నాకు. ఐ వాంట్, నేను రిలీజ్ చేయొద్దు అనుకుంటున్నా. ఎందుకు? ఒకటే నా రీజన్. ఇవన్నీ కాదు, ఎవరే చెప్పినా. నా తెలుగు హీరోలు బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఫ్యూచర్లో వాళ్ళు ఒక తెలుగు ఇండస్ట్రీ కలిసి, మొన్నే బాలకృష్ణ గారితో అఖండ లాంటి సినిమా నేను రిలీజ్ చేసి మా ఇంటికి పిలిచి గెట్ టుగెదర్ చేసుకున్నాం. చిరంజీవి గారితో ఎప్పుడూ కలుస్తుంటాను. వాళ్ళు నా హీరోలు. విజయ్ నా హీరో లాగే వాళ్ళు నా హీరోలు. వాళ్ళకు నా వల్ల 1% కూడా డ్యామేజ్ జరగడం నాకు ఇష్టం ఉండదు. మరి అది ఈ లాస్ట్ మినిట్లో ఎందుకు అనిపించింది? లాస్ట్ మినిట్లోనే ఉంటాయి నిర్ణయాలు, ముందు అవసరం లేదు. ముందు ఎలా? ఇప్పుడు వాళ్ళతో కాంపిటీషన్ పడకూడదు, వాళ్ళకి డ్యామేజ్ అవ్వకూడదు అన్నది డెసిషన్ మీకు ముందుగా ఉండాలి కదా. లాస్ట్ మీకు ఆంధ్రజ్యోతిలో నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాను. బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి నా సినిమా పోటీ కాదు. బయట ఇస్ ఈక్వేషన్స్, బిజినెస్ ఈక్వేషన్స్ ఉంటాయి. నేను డబ్బు ఎలా తెచ్చుకోవాలనేది ఉంటుంది కదా. కానీ అల్టిమేట్గా నేను ఫైనల్గా పాజిటివ్ డెసిషన్ తీసుకుంటాను. ఎప్పుడు నేను నా వల్ల ఎదుటి వాళ్ళకు డ్యామేజ్ చేయాలని ఎప్పుడు చూడండి అంటున్నా. ఆ డెసిషన్ ఇంత కమోషన్ వచ్చి, ఇంత గడబడి జరిగి, ఇన్ని గాసిపులు వచ్చి, ఇన్ని వార్తలు వచ్చిన దాకా ఆగి డెసిషన్ తీసుకోవడం కన్నా ముందే ఈ డెసిషన్ తీసుకుంటే ఇంకా బాగుండేది. ముందు తీసుకుంటే దిల్ రాజు అప్పుడే తగ్గిపోతాడు కదా. అంటే ఇప్పుడు తగ్గిపోయాడు అంటారా? ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో పవన్ కళ్యాణ్ గారు ఊరికే చెప్పలా. అదే మనిషిగా ఏంటి, ఎక్కడ ఎలా ఉండాలనేదే ఇంపార్టెంట్. నేను ముందు నుంచి మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా. ఎవరు ఫస్ట్ అని చెప్పాను? బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళకు పడ్డట్టు థియేటర్లో మేము తీసుకోము. కానీ ఇక్కడ మా బిజినెస్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఎవరికి ఎలా చేయాలి, ఏం చేస్తే కరెక్టు, అవన్నీ చూసుకొనే డెసిషన్ తీసుకోవాలి.